ఆకునూరి మురళి విద్యాశాఖ కమిషన్ చైర్మన్‌గా ఎందుకు రాజీనామా చేసిండు అనేది ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తి, చర్చ కూడా. మామూలుగా అయితే ఇదంతా ఉండకపోతుండే. బట్ ఎందుకు ఇప్పుడు ఇంత ఆసక్తి ఉందంటే, గత ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనకక్కడ ఏదో ఆయనను చులకన చేసిరనో, లేకపోతే ఆయననేదో పక్కన పెట్టిరని చెప్పేసి, ఆయన కేసీఆర్ మీద ఒక వ్యక్తిగత కక్షను పెంచుకున్నాడు. దీన్ని అదునుగా చేసుకున్నాడు తెలంగాణ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆకునూరి మురళిని ఒక మౌత్ పీస్‌గా వాడుకున్నాడనే చెప్పొచ్చు. ఏ రకంగా వాడుకున్నాడు? ఆయన గతంలో కేసీఆర్ గురించి, కేసీఆర్ ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడిన అవాకులు, చెవాకులే మనం చానా చూసినాం. ఆయన గతకు సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందుకు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చాలామంది చూసిర్రు, విన్నరు. ఎంతసేపు ఉన్నా ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని పొగిడిన విధానాన్ని కూడా చూసినాం. సో ఇప్పుడు ఆ చర్చ అంతా కూడా తెరపైకి వస్తుంది. ఎందుకైనా రాజీనామా చేసిండు. ఇంకా 6 నెలల వ్యవధి, 4 నెలల వ్యవధి ఉన్నట్టుంది. కానీ ముందే బట్ ఇప్పుడు ఆయన రాజీనామా లేఖ ఇది వచ్చేసి ఆయన ఒక పాలసీని ఏదైతే ఉందో ఒక నివేదిక ఇచ్చిండు. తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో పొందుపరిచిన కొన్ని అంశాలు చాలా హాట్ టాపిక్గా కూడా మారినాయి. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్ల జీతాలు తగ్గించడం కావచ్చు, లేదంటే ఈ ఇంటర్మీడియట్ బోర్డును కూడా తీసుకెళ్ళి దీంట్లోనే మెర్జ్ చేయాలంటే +2 ఆల్మోస్ట్ మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చూస్తాం కదా, ఓక్ రిడ్జ్ కావచ్చు, లేకపోతే డిపిహెచ్లు కావచ్చు, ఇట్లా చాలా స్కూళ్ళలో +2 ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థను రద్దు చేసి దీంట్లోనే 10th క్లాస్లోనే అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్లోనే దాన్ని మెర్జ్ చేయాలని చెప్పిన విధానము కొన్ని చాలా ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి ఈయన గురించి మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయాన్ని మరి వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, ఈయన ముందు పెట్టిన అంశాలని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పరిగణించలేదా, దేనికోసం రాజీనామా చేసిండు, అయితే ఈయన రాజీనామా లెటర్లు కూడా ఒక్కసారి మనం చూద్దాం. రాజీనామా లెటర్లో ఆయన పొందుపరిచిన అంశాలకు సంబంధించిన దాంట్లో ఆయన 22 మే రోజు రాసిండు. ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. సో రిక్వెస్టింగ్ acceptancy of my resignation as chairperson of తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. దేనికి అనంటే నేను ఇవ్వాల్సిందంతా కూడా ఇచ్చేసిన కాబట్టి సబ్మిటింగ్ యాజ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ది టాస్క్ ఆఫ్ సబ్మిటింగ్ ఏ కంప్రెహెన్సివ్ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ విత్ రికమెండేషన్స్ ఐఎమ్ సబ్మిటింగ్ మై రిజిగ్నేషన్ టు ది పోస్ట్ ఆఫ్ ది చైర్పర్సన్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్. ఇది నాకు అప్పచెప్పిన పనిని మిషన్ని నేను కంప్లీట్ చేశాను, ఇది టాస్క్ని కంప్లీట్ చేశాను కాబట్టి నేను ఇందులో రిజిగ్నేషన్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ లెటర్ సారాంశం. అయితే ఈ టాస్క్ కంప్లీట్ అయింది కూడా ఎప్పుడో మీకు ఆ డేట్ను కూడా నేను చూపిస్తాను. అంటే నిజంగానే ఈయన ఇందులో ఆకునూరి మురళినే కాకుండా ఈయన మెంబర్స్ వచ్చేసి ఇంకో 10 మంది ఉన్నారు. అందులో ఈయన మిస్టర్ ఆకునూరి మురళి, అలాగే పిఎల్ విశ్వేశ్వరరావు, అలాగే చారకొండ వెంకటేశు, జోష్నా శివారెడ్డి, పద్మజ షా, దాని తర్వాత కార్తిక్ సుబ్రహ్మణ్యన్ అండ్ వీరవాసవి. సో ఇట్లా ఒక 11 మంది ఈయనతో కలిపితే ఈయన మిషన్లో ఉన్నవాళ్ళు, ఈయన టాస్క్లు. ఇక్కడ డేట్ చూడండి. ఇది ఎప్పుడు ఈ టాస్క్ అంతా కూడా సబ్జెక్ట్ ఇక్కడ ఉంది చూడండి. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సబ్మిషన్ ఆఫ్ ది ఫైనల్ కంప్రెహెన్సివ్ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ స్టేట్. సో ఇది ఎప్పుడు 12th జనవరి 2026. అంటే ఈ టాస్క్ కంప్లీట్ అయ్యి ఇది గవర్నమెంట్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్కి. సో అడ్రస్ 3rd ఫ్లోర్ రాజీవ్ విద్యా మిషన్ బిల్డింగ్, ఇగో బషీర్బాగ్లో. ఈ టాస్క్ నిజంగానే ఈయన లెటర్లో ఏదైతే అంశం పొందుపరిచిండ్రో ఆ డేట్లోనే అయిపోయిన ఒక వీక్ డేస్కి, ఎప్పుడు 12th జనవరి అయిపోయింది కదా, ఆ నెక్స్ట్ డేనో మరి నెక్స్ట్ డేనో కూడా ఇదంతా కూడా అయిపోయింది కాబట్టి నేను ఇంకా దీన్ని రిజైన్ చేస్తున్నా అని చెప్పొచ్చు.
కానీ ఇక్కడ ఈ లెటర్‌లో ఒకసారి డేట్ చూడండి. 22 మే. అంటే ఆల్మోస్ట్ 5 నెలల సమయం ఉంది. అంటే ఇప్పటికి గాని నాకు ఆంతర్యం బోధపడిందా? ఒక సామెత ఉంటుంది గదా! క్షవరం అయితే గాని వివరం తెలీదు అన్నట్టుగా, ఓహో! రేవంత్ రెడ్డి యొక్క నేచర్ ఏంది? ఆయన స్వభావం ఏంది? అంటే ఏమని అనుకుంటాడు, ఓకే. నన్ను విద్యా కమిషన్ చైర్పర్సన్‌గా పెట్టిండ్రు కాబట్టి, నేను ఏం చెప్పినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. అసలు నాకు ఎక్కడ గూడా ఏమంటారు ఎదురీత ఏముండదు. నేను ఏదిస్తే అది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుందనే ఒక నమ్మకం ఉండిందా? లేదు కమిషన్ వేసేటప్పుడే ఆ కమిషన్ చైర్పర్సన్‌గా ఇతన్ని పెట్టేటప్పుడే అలాంటి ఒక హామీ ఏమైనా ఇచ్చిర్రా? లేకపోతే ఎందుకింత ఈయనకి కాన్ఫిడెన్స్ అనాలా? లేకపోతే ఆయనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా? ఇందులో ఉన్న ఏ అంశాలు మెయిన్‌గా ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఆ మెయిన్ అంశాల్ని ఇంటర్మీడియేట్ బోర్డ్‌ని రద్దు చేసి, స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే మెర్జ్ చేయాలనే దాన్ని ఎక్కడ కన్సిడర్ చేసినట్టుగా లేదు కదా! కానీ మంచి ఆప్షనే. ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియేట్ పేరుతోటి కాలేజీలు ఏ రకంగా దోచుకుంటున్నాయనేది మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ నిజంగా ఆ వ్యవహారం అంతా సవ్యంగా జరుగుతుందా? జరగదు. ఎందుకంటే ఆబ్వియస్లీగా నారాయణ, చైతన్య లాంటి వాళ్ళు ఎలా దోచుకుంటున్నారో 2 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాము. అలాంటిది ఈరోజు ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చే డబ్బులు కాదని చెప్పి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునే ఇదుందా? మెయిన్ అంశం ఇది. అంటే ఇక్కడ ఏమనుకోవాలి అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలతోటి కుమ్మక్కయ్యిండు కాబట్టి ఇక నేను ఏమిచ్చినా కూడా ఇక్కడ వేస్ట్. నేను రేవంత్ రెడ్డి ఏందో తోపు తురుము అనుకున్నా కానీ ఇక్కడ వేస్టు, ఇంకా రేవంత్ రెడ్డి వల్ల ఏదీ కాదు అని చెప్పేసి అంటే ఇప్పుడేం మాట్లాడలేడు కదా. గత ప్రభుత్వంలో కేసీఆర్ పైన అంటే ఇష్టం వచ్చిన నిందలేసిండు కదా. ఇప్పుడు మరి ఏ ఏ సమయం పడుతుందో బయటకు వచ్చి నేను ఈ కారణాల వల్ల రిజైన్ చేశారని చెప్పుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పరిస్థితి ఎట్లయిందంటే తేలుకుట్టిన దొంగలాగా అయిపోయింది. నువ్వు గతంలో ఏం చేసినావా? గతంలో కూడా గిట్లనే కదా నువ్వు మాట్లాడినావు, మరి ఇప్పుడు వచ్చి నువ్వు వీకింది ఏంది అంటారు జనరల్గా తెలంగాణ భాషలో మాట్లాడాలంటే. ఇప్పుడు వచ్చి చాలామంది ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళు, కానీ ఎవరికి కూడా ఆయన ఆ ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితిలో లేడు. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. చెప్తే మహా అయితే ఏం చెప్తాడు, నా మిషన్ కంప్లీట్ అయింది, నా టాస్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ అదే కదా పెట్టింది, టాస్క్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ ఆఫ్ సబ్మిటింగ్ ఏ కంప్రెహెన్సివ్ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ విత్ రికమెండేషన్స్ ఐఎమ్ సబ్మిటింగ్ మై రిజిగ్నేషన్ టు ది పోస్ట్ ఆఫ్ చైర్పర్సన్. అలా అనుకున్నప్పుడు ఇది ఎప్పుడైపోయింది? జనవరిలోనే అయిపోయింది కదా. టాస్క్ కంప్లీట్ జనవరిలోనే అయినప్పుడు ఇప్పుడు ఇంత ఆలస్యంగా పెట్టడానికి ఏంటంటే ఈయన ఈయన ఇందులో పొందుపరిచిన అంశాలు ఇది ఎన్ని పేజీలు 354 పేజీలో ఏమో ఉంది. ఇది టోటల్గా వీళ్ళ టాస్క్ ఈయన ఏదైతే టాస్క్ అని చెప్తున్నాడో టోటల్గా 354 పేజీల ఒక నివేదికను పొందుపరిచిండు ఆయన. దేశ విదేశాలు లేకపోతే మిగతా రాష్ట్రాలు ఇవన్నీ తిరిగిన విధానం కావచ్చు, ఇదంతా కూడా టోటల్గా ఎట్లా ఉండాలో ఎడ్యుకేషన్ విధానము అనేది అన్నీ అవి పిన్ టు పిన్ దీంట్లో మెన్షన్ చేసారు. టేబుల్ ఆఫ్ కంటెంట్, లిస్ట్ ఆఫ్ టేబుల్స్, లిస్ట్ ఆఫ్ ఫిగర్ అండ్ మ్యాప్స్, లిస్ట్ ఆఫ్ ఇవన్నీ పొందుపరిచి చల్లిపోయి ఏం అవసరం లేదు, నువ్వు ఇచ్చింది రిపోర్ట్ ఏం అవసరం లేదని పక్కన పెట్టిరా. ఏది ఏమైనా ఒకటి అంటారు చూడు, కర్మ ఎప్పుడూ వదిలిపెట్టదని. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే యాక్చువల్గా ఈయన ఏ రాజకీయ పార్టీలో లేడు, ఈయనకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈయనేదో రాజకీయ పార్టీ పెట్టినట్టుగాను, లేకపోతే ఏదో రాజకీయ పార్టీలో ఒక సభ్యుడిగానో, లేకపోతే ఏదో తీసుకొని ఇక బీఆర్ఎస్ని బాగా భ్రష్టు పట్టించి అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకూడదని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టుగా ఏం సంబంధం అసలు? ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక ఏపీలో కూడా నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం ద్వారా స్కూళ్ళు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కొంత మార్పు అయితే కనిపించింది. ఎందుకంటే నేను గతంలో అప్పుడు ఆ నాడు నేడు ప్రోగ్రాం అప్పుడు నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. కానీ ఆయన పదే పదే ఆయన
ఆయన తెలివంతా కూడా ఇలాంటి వాటిపైన ఉపయోగిస్తే బాగుండేది. కానీ రాజకీయ అంశాలతో మాట్లాడి, అది కూడా ఒక వ్యక్తి పైన పదే పదే బురద జల్లి, ఇప్పుడు తీరా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఒక పదవి ఇచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డిని ఆహా ఓహో అని పొగిడిన తర్వాత, మరి ఇప్పుడు ఆకునూరి మురళి ఎలాంటి సమాధానం చెప్తాడు బయటకొచ్చి? లేదు అనేసి కుక్కిన పేలులాగా ఎందుకులే బాబు, ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే నన్ను అందరూ ఇప్పటికే ఉతికి ఆరేస్తున్నారు, ఇంకా మరింత ఉతికి ఆరేస్తారని చెప్పేసి నోరు మూసుకొని గమ్మునుంటాడా? లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎవరు? రేవంత్ రెడ్డే కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించిన నేను ఏ ఒక్క సూచన చేసినా కూడా కన్సిడర్ చేయలేదు అంటే ఈ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మీద కానీ పేద విద్యార్థుల మీద కానీ కించిత్తైన చిత్తశుద్ధి లేదని చెప్తాడు. ఎందుకంటే ఆయన బడ్జెట్లో కూడా 15% పెట్టాలని చెప్పిండు. ఏవి ఒక్కటి కూడా ఆకునూరి మురళి చెప్పింది ఏది ఒకటి కూడా ఈ ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు. ముఖ్యంగా ఇది దేనికి సంబంధించింది? ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించింది కాబట్టి, మరి వాళ్ళ రాష్ట్రంలో 11,000 ప్రైవేటు పాఠశాలలు ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రైవేటు పాఠశాలలో ఏ రకంగా విద్యార్థుల తల్లిదండ్రులను పట్టి పీడిస్తురో చూస్తున్నాం. పిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ చూస్తున్నాం. ఇంతకింతంత అపార్ట్మెంట్లలో స్కూళ్ళు పెట్టి లక్షల ఫీజులు కడుతున్నారు. మరి ఎందుకు లక్షల ఫీజులు తల్లిదండ్రులు గాళ్ళపై కట్టాలి? గవర్నమెంట్ స్కూల్లోనే చదివిపించవచ్చు కదా అని మీరు మాట్లాడవచ్చు. ఈ మాట్లాడే దాంట్లో మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేరు కదా. వాళ్ళు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలకు పంపించటం లేదు? ఎందుకు? కనీసమైన వసతులు లేవు, ల్యాబ్స్ లేవు, కూర్చోడానికి కుర్చీలు లేవు, పోవడానికి బాత్రూమ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు. సో ఇవన్నీ ఒకటి కాదు, ఏకరువు పెడితే చాలా అంశాలు అనేవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా బాగుపరచాల్సిన అంశం ఉంది. అప్పుడే కదా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ స్టెప్ తీసుకోవాల్సింది ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలి. మరి ఇంతింత పొడవు మాట్లాడి గత ప్రభుత్వం గురించి, కాళేశ్వరం గురించి, విద్యా విధానం గురించి, రకరకాల వ్యవస్థల గురించి మాట్లాడిన ఆకునూరి మురళి గారు మరి ఈరోజు ఈయన టాస్క్ కంప్లీట్ అయింది. జనవరిలో టాస్క్ కంప్లీట్ అయితే ఈయన రిజైన్ చేసింది ఎప్పుడు? మేలో చేసిండు. మరి ఈ మధ్యలో ఈ 5 నెలల వ్యవధిలో ఏం జరిగింది? నిజంగా ఆయన జెన్యూన్గా నా టాస్క్ కంప్లీట్ అయింది, ఇక నేను నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి ఎప్పుడు తప్పుకోవాలైనా? జనవరిలోనే కదా తప్పుకోవాల్సింది. అంటే దీని వెనుక చాలా పెద్ద తతంగమే ఉంది. ఆకునూరి మురళిని తీసి పక్కన పడేసిరని చెప్పాలి. సింపుల్ కదా. నిజంగానే ఈయన ఏవైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఒక నివేదికని 354 పేజీల ఒక సుదీర్ఘమైన 354 ఒక సుదీర్ఘమైన టాస్క్ని ఆయన ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు దీంట్లో ఏ ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదనేది అర్థమవుతుంది కదా. ఆ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది అనే విషయం అయితే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టి చాలా ఆయన నువ్వు చేసిన నీ టాస్క్ చాలా అని ఉంటారా, లేకపోతే ఇవేవి కన్సిడర్ చేయమని చెప్పుంటారా? ఏదో మొత్తానికైతే జరిగింది. చల్లగా ఇంకేం మాట్లాడలేడు. మామూలుగా అయితే వేరే రకంగా అయితే బయటకు వచ్చి మహా చెప్పేవాడు. అయితే ఇప్పుడు ఆకునూరి మురళి బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పాలి. మీరు ఒక టాస్క్ మీరు కంప్లీట్ చేశామని చెప్తున్నారు కదా, ఈ టాస్క్లోని అంశాలని ఒక్కటి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే అంశాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మీకుంది. మీరు నిజంగా ఒక జెన్యూన్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయితే, నేను గత ప్రభుత్వాన్ని దూషించినాను కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని నేను నెత్తికెత్తుకున్నా కాబట్టి నేను మాట్లాడినంటే సరిపోదు. వాస్తవం ఏంటనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మౌనంగా ఉండడం సరికాదు కదా. ఆల్రెడీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో చూస్తున్న నేపథ్యంలో మీ మౌనం అనేది ఇంకా నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్తే ఇప్పుడు మళ్ళీ జనాలు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆల్రెడీ అర్థమవుతుంది ప్రజలకు. కానీ మీరు ఈ మిషన్లో మీరు పాల్గొన్నారు కదా. మీరు ఒక చైర్పర్సన్గా మీ కింద ఒక 10 మంది సభ్యులు, మీరు రాష్ట్రాలు దేశ విదేశాలు తిరిగి ఎట్లా ఉండాలి ఒక తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మీరు రూపొందించినప్పుడు ఎందుకు దాంట్లోని అంశాలని
ఈరోజు ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు. అసలు ఎందుకు పక్కన పెట్టిర్రు? మీరెందుకు మీ టాస్క్ కంప్లీట్ అయింది జనవరిలో అయితే మీరెందుకు రిజైన్ చేయాల్సొచ్చింది మేలో? ఈ విషయాలన్నీ పబ్లిక్ చెప్పినప్పుడు మీ మీద కొంచెమన్నా రెస్పెక్ట్ పెరుగుతది. లేదంటే మీరు గూడా అందరిలానే అయిపోతారు.